ఓకే, మన మొదటి ప్రశ్న 66. అద్వైత వేదాంతం ప్రకారం ముక్తి లేదా మోక్షం దేని ద్వారా లభిస్తుంది? ఆప్షన్స్ చూద్దాం. ఏ జ్ఞాన, బి కర్మ, సి భక్తి, డి యోగ. ఏమనుకుంటున్నారు? సరైన సమాధానం ఏ జ్ఞానం. అద్వైత వేదాంతం ప్రకారం మోక్షానికి అసలైన దారి జ్ఞానం, అంటే అంతిమ సత్యం ఏమిటో తెలుసుకోవడం. అయితే కేవలం తెలుసుకుంటే సరిపోదు, దానికి సపోర్టుగా కర్మ, అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా మన పనులు మనం చెయ్యడం. అలాగే భక్తి, అంటే పూర్తి సమర్పణాభావం ఉండాలి. ఈ జ్ఞాన, కర్మ, భక్తి ఈ మూడు కలిసినప్పుడే ఒక వ్యక్తికి నిజమైన మోక్షం సిద్ధిస్తుందన్నమాట. ఇప్పుడు 67వ ప్రశ్న చూద్దాం. చార్వాకా ఫిలాసఫికల్ సిస్టమ్కి ఇంకో పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ వైశేషిక వ్యవస్థ, బి లోకాయత వ్యవస్థ, సి ఆస్తిక వ్యవస్థ, డి మీమాంసా వ్యవస్థ. సరైన సమాధానం బిలో లోకాయత వ్యవస్థ. చార్వాక తత్వశాస్త్రానికి మరో పేరే లోకాయత. లోకాయత అంటే లోకంలో, అంటే సాధారణ ప్రజల్లో ఎక్కువగా వ్యాపించినది అని అర్థం. ఇది పూర్తిగా ఒక మెటీరియలిస్టిక్ స్కూల్, అంటే కంటికి కనిపించేదాన్ని, మన అనుభవంలోకి వచ్చేదాన్ని మాత్రమే నమ్ముతారు. ఊహల్ని, స్వర్గం నరకం లాంటి వాటిని నమ్మరు. అందుకే వీళ్లు ప్రత్యక్షంగా చూసేదాన్నే జ్ఞానానికి మూలంగా భావిస్తారు. బృహస్పతిని ఈ ఫిలాసఫీ ఫౌండర్గా చెబుతారు. 68వ ప్రశ్న. చార్వాక ఫిలాసఫీ ప్రకారం అన్నిటికంటే అత్యున్నతమైన విలువ ఏది? ఆప్షన్స్: ఏ ధర్మ, బి అర్ధ, సి కామ, డి మోక్ష. కరెక్ట్ ఆన్సర్ సి కామ. చూడండి, చార్వాకుల కాన్సెప్ట్ చాలా సింపుల్. ఈ ప్రపంచం, ఈ జీవితం మాత్రమే నిజం. కాబట్టి జీవితంలో ప్రధాన లక్ష్యం ఆనందంగా ఉండటమే. అందుకే వాళ్లు కామ, అంటే ఇంద్రియ సుఖానికి అత్యంత ఎక్కువ విలువ ఇచ్చారు. నొప్పి లేకుండా సుఖం రాదు కదా, కాబట్టి సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి అని వాళ్ల వాదన. అందుకే వాళ్లు వేదాలు, యజ్ఞాలు, మోక్షం, ధర్మం ఇలాంటి కంటికి కనిపించని విషయాలన్నిటినీ పూర్తిగా తిరస్కరించారు. 69వ ప్రశ్న. కింద ఇచ్చిన జతలలో ఏది భారతీయ తత్వశాస్త్రంలోని 6 ప్రధాన వ్యవస్థలలో భాగం కాదు? అంటే ఆడ్ వన్ అవుట్ లాంటిదనమాట. ఏ జత కరెక్ట్ కాదో మనం చెప్పాలి. సమాధానం వచ్చి సి లోకాయత మరియు కాపాలిక. భారతీయ తత్వశాస్త్రంలో 6 ప్రధాన వ్యవస్థలు ఉన్నాయి. వాటిని షడ్ దర్శనాలు అంటారు. అవేంటంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస మరియు వేదాంత. లోకాయత అంటే చార్వాక అనేది ఒక నాస్తికవాదం. ఇక కాపాలిక అనేది మధ్యయుగంలో వచ్చిన ఒక తాంత్రిక శైవ శాఖ. ఈ రెండూ ఆ 6 ప్రధాన వ్యవస్థలలో లేవు. కాబట్టి ఈ జత సరైన సమాధానం. ఓకే, దీంతో మనం మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగానికి వెళ్దాం. ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన ఫిలాసఫీలను చూద్దాం. 70వ ప్రశ్న. చాలా ఫేమస్ కోటిది. బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా బ్రతుకు, అప్పు చేసైనా సరే నెయ్యి తాగు, ఎందుకంటే ఒక్కసారి ఈ శరీరం కాలి బూడిదైపోతే మళ్ళీ తిరిగి రాదు, పునర్జన్మ లేదు అని చెప్పే ఈ మాటలు ఏ ఫిలాసఫీకి సంబంధించినవి? సమాధానం డి చార్వాకులు. అవును, ఈ మాట వినగానే మనకు గుర్తుకు రావాల్సింది చార్వాకులే. ఈ జీవితం ఒక్కటే, చావు తర్వాత ఏమీ ఉండదు, కాబట్టి ఉన్నంతలో ఆనందంగా బ్రతకాలి అనేది వాళ్ల సిద్ధాంతం. ఇది వాళ్ల మెటీరియలిస్టిక్ ఆలోచనా విధానానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తర్వాతి ప్రశ్న 71. అజీవిక తత్వశాస్త్రం ప్రకారం ఒక మనిషి జీవితాన్ని నడిపించే సెంట్రల్ ఐడియా ఏది? వాళ్ల ప్రకారం మన జీవితాన్ని ఏ శక్తి కంట్రోల్ చేస్తుంది? సమాధానం నియతి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అజీవిక ఫిలాసఫీ ప్రకారం ప్రతిదీ మున్నే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఒకరి జీవితంలో ఏం జరగాలనేది నియతి లేదా విధి రాసిపెట్టుంటుంది. మనమెంత ప్రయత్నించినా దాన్ని మార్చలేం. ఇది ఒక రకమైన కంప్లీట్ ఫేటలిజం, అంటే సంపూర్ణ విధివాదమనమాట. 72వ ప్రశ్న. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించింది ఎవరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సరైన సమాధానం ఏ రామానుజాచార్య. మరి విశిష్టాద్వైతం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే విశిష్టతలతో కూడిన అద్వైతం. అద్వైతమేమో బ్రహ్మం ఒక్కటే నిజం, ఈ ప్రపంచమంతా మాయా అంటుంది.
కాని రామానుజుల విశిష్టాద్వైతమేమంటుందంటే అవును బ్రహ్మమే పరమసత్యం, కానీ ఈ ప్రపంచం అందులోని జీవులు కూడా సత్యమే, ఇవన్నీ ఆ బ్రహ్మంలోని విశిష్టమైన భాగాలు. చూశారా, రెండిటికీ మధ్య ఉన్న చిన్న కాని ముఖ్యమైన తేడా ఇదే. 73వ ప్రశ్న ఒక మ్యాచింగ్ టైప్ క్వెశ్చన్. ఇక్కడ కొన్ని ఫిలసాఫికల్ స్కూల్స్, కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చారు. వీటిలో ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో మనం గుర్తించాలి. ఇక్కడ సరైన సమాధానం ఏ అంటే 1 మరియు 4th జతలు కరెక్ట్. ఒకసారి టేబుల్ చూద్దాం. వేదాంతులు బ్రహ్మం గురించి చర్చిస్తారు కాబట్టి ఆ జత కరెక్ట్. మీమాంసకులు యజ్ఞాలు కర్మకాండలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి కర్మతో వాళ్ల జత కూడా కరెక్టే. మరి మిగతావెందుకు తప్పు? అర్హత్ అనే పదం బౌద్ధమతంలో వస్తుంది, నైయాయికులకు సంబంధించింది కాదు. అలాగే జైనమతంలో సృష్టికర్త అనే భావన మీద అంత ఫోకస్ ఉండదు. అందుకే 2 మరియు 3 జతలు తప్పు. 74వ ప్రశ్న సాంఖ్య ఫిలాసఫీ గురించి. మొదటి స్టేట్మెంట్ కపిలుడు సాంఖ్య వ్యవస్థకు మూలపురుషుడు, ఇది కరెక్ట్. రెండవది సాంఖ్య ప్రకారం మనిషి జీవితాన్ని దైవశక్తి కాదు ప్రకృతి శక్తులే నడిపిస్తాయి, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు 76వ ప్రశ్న చూద్దాం. ఇది కూడా సాంఖ్య గురించే. ఇందులో మొదటి స్టేట్మెంట్ సాంఖ్య పునర్జన్మను అంగీకరించదు అనేది తప్పు, వాళ్ళు పునర్జన్మను నమ్ముతారు. రెండవ స్టేట్మెంట్ విముక్తికి దారి ఆత్మజ్ఞానమేగాని బయటి శక్తులు కాదు అనేది మాత్రం 100% కరెక్ట్. 75వ ప్రశ్న ఆస్తిక నాస్తిక సిస్టమ్స్కి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి అని అడుగుతోంది. సరైన సమాధానం సి, వేదాల ప్రామాణికతపై నమ్మకం. సింపుల్గా చెప్పాలంటే వేదాలను ప్రమాణంగా తీసుకునేవాళ్లను ఆస్తికులు అంటారు. ఆ షడ్దర్శనాలన్నీ ఆస్తికవాతాలే. వేదాలను తిరస్కరించే బౌద్ధ, జైన, చార్వాక వంటి వాటిని నాస్తికవాదాలు అంటారు. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇక మన చివరి 2 ప్రశ్నలు చూద్దాం. 77వ ప్రశ్నలో మొదటి, 2వ, 4వ వాక్యాలు కరెక్ట్. పురాణాల్లో కథలుంటాయి. ఋగ్వేదకాలంలో బార్లీ ప్రధాన పంట. కాళికా పురాణం కామరూప చరిత్రకు ముఖ్యమైన ఆధారం. కాని 3వ వాక్యం తప్పు, ఎందుకంటే ఋగ్వేదంలో ఆ కాలం నాటి ఆర్యతరుల గురించి కూడా ప్రస్తావనలున్నాయి. ఇక 78వ ప్రశ్నలో మొదటి వాక్యం మాత్రమే కరెక్ట్. వేద సాహిత్యాన్ని శృతి, స్మృతి అని 2గా విభజించారు. రెండో వాక్యం తప్పు, ఎందుకంటే వేదాల భాష వేద సంస్కృతం, క్లాసికల్ సంస్కృతం కాదు. అలాగే మూడోది కూడా తప్పే. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు, అవి స్మృతి సాహిత్యంలో భాగం కాని వేద సాహిత్యంలో కాదు.